సోషల్ మీడియాలో వచ్చే ట్రోల్స్ పై తాను మాట్లాడకపోయినా తాను చేసిన మంచి మాట్లాడుతుందని సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి అన్నారు. ఫినిక్స్ ఫౌండేషన్ భాగస్వామ్యంలో ఏర్పాటు చేసిన బ్లాక్ డొనేషన్ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడాడు. తేజ సజ్జా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రక్తదానం గొప్పతనాన్ని వివరించారు. ఒక జర్నలిస్టు మూలంగా తనకు బ్లడ్ బ్యాంకు పెట్టాలనే ఆలోచన వచ్చిందని, ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఈ సందర్భంగా చిరంజీవి అన్నారు. ఆయన రాసిన ఆర్టికల్ చదివి తర్వాత తనకు ఈ ఆలోచన వచ్చిందన్నారు. ఆయనను ఇప్పటి వరకు చూడలేదు, కానీ ఎప్పుడూ గుర్తు చేసుకుంటూనే ఉంటానని అన్నారు. జర్నలిస్ట్ సోదరుడికి నేను ఆజన్మాంతరం రుణపడి ఉంటాను. నన్ను థాట్ ప్రవోక్ చేసి నన్ను ఇన్స్పైర్ చేసేటువంటి ఒక మ్యాగజైన్ సంబంధించిన ఒక జర్నలిస్ట్ రాసిన ఒక రైటప్ నాలో ఈ స్పృహ నాకు వచ్చేలాగా, నేను ఈ బ్లడ్ డొనేషన్ వైపు డ్రైవ్ అయ్యేలాగా ఆ ఆర్టికల్ నాకు ఎంతో దోహదం. తాను కొన్ని రోజులుగా రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటున్నానని, ఈ మధ్య ఓ నాయకుడు అకారణంగా మాటలు అన్నారని చిరంజీవి అన్నారు. ఆ తర్వాత ఆయన ఓ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఓ మహిళ ఆయనకు ఎదురు తిరిగిందని చెప్పారు. చిరంజీవి అన్నానని మాటలు అనాలని ఎందుకు అనిపించిందని అన్నారు అంటూ ఆమె భావోద్వేగానికి గురైందని వివరించారు. ఆ వీడియో చూసి ఆమె గురించి వివరాలు కనుక్కున్నానని, ఒకప్పుడు చిరంజీవి బ్లడ్ బ్యాంకు ద్వారా ఆమె బిడ్డ ప్రాణాలు నిలిచాయని, అందుకే తనంటే ఆమెకు గౌరవం అని తెలిపారు. ఆ మాటను విని నా హృదయం ఉప్పొంగిందని చిరంజీవి తెలిపారు. ఇన్సిడెంట్స్ వింటుంటాము, ఎన్నెన్నో ఆఖరి నిమిషంలో ప్రాణాలు ఎలా కాపాడబడ్డాయని వింటుంటాము. కానీ ఈ మధ్య నాకు మనసుకు అత్యంత దగ్గరగా జరిగిన ఒక ఇన్సిడెంట్ మీతో షేర్ చేసుకోవాలనిపిస్తుంది అనమాట. ఎవరో ఒక పొలిటీషియన్, సరే ఎవరికైనా సరే నేను చాలా సాఫ్ట్ టార్గెట్, ఎవరైనా ఏదో మాట అనేసి ఏం పర్వాలేదు. అలాగా ఒక పొలిటీషియన్ నన్ను అకారణంగా, నేను ఇప్పుడు పాలిటిక్స్ చాలా దూరంగా ఉన్నా